నమస్తే సార్. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను. ఏంటి ఈ మధ్య డిబేట్స్ ఏవి కనిపించట్లేదనుకుంటా. వస్తున్నామండి. ఆర్గనైజేషన్ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టి అవునా? ఎస్ఐఆర్ ప్రోగ్రామ్స్ జరగడము, తర్వాత హ్మ్. కమిటీల హ్మ్. గ్రామ కమిటీ, వార్డు కమిటీల వల్ల ఎక్కువ ఫీల్డ్ వర్క్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం డిబేట్స్ తగ్గాయి. తగ్గించారా? తగ్గాయి. ఓకే. అసలు మీ రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది? రాజకీయం అంటే అది రాజకీయ నేపథ్యం కల్లా కుటుంబము ఏమి కాదు. నేను ఒక ఓకే. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ని. ఓకే. అంటే మీకు ఐబీఎంలో కుటుంబ పరంగా రాజకీయ రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేదు. సంబంధం లేదు. ఒక సాధారణ మధ్య తరగతి రైతు కుటుంబము. ఓకే. ఓకే. తర్వాత ఈ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఐబీఎంలో చేసేటప్పుడు హ్మ్. రాజశేఖర రెడ్డి గారి హ్మ్. అకాల మరణము, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రావడము. సో, ఆ విధంగా రాజశేఖర రెడ్డి గారి వల్ల హ్మ్. మా కుటుంబంలో కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇలాంటివి జరగడం వల్ల ఒక హ్మ్. అభిమానంతో ఆయనతో ట్రావెల్ చేయాలి. అంటే మీ జగన్మోహన్ కుటుంబంలో రెడ్డి గారు వాళ్ళకి కూడా ఫీజ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చారా? రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ వల్ల లబ్ధి ఓకే. ఓకే. పొందడము. హ్మ్. ఆ హ్మ్. కృతజ్ఞతతో ఈ కుటుంబం ఉంటే బావుంటది. హ్మ్. రాజశేఖర రెడ్డి గారి అబ్బాయిని ఇలా ఇబ్బంది పెడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వము. ఓకే. ఈయనకు తోడుగా ఉండాలి అనేటువంటి ఉద్దేశ్యంతో జాబ్ చేసుకుంటూనే ఓకే. జగన్మోహన్ రెడ్డి గారితో ఆ ప్రోగ్రామ్స్ అటెండ్ కావడము. ఓకే. జస్ట్ అతన్ని కలవడము రెగ్యులర్‌గా. అతను హ్మ్. కూడా హ్మ్. నన్ను ఐడెంటిఫై చేసేసి హ్మ్. శంకర్ అని పేరుతో పెట్టి పిలవడము. ఆ హ్మ్. విధంగా ట్రావెల్ చేస్తూ హ్మ్. 2017 వరకు నేను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా చేశానండి. ఓకే. తిరుగుతూ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఉంటూ హ్మ్. ఇట్లా చేశాను. తర్వాత రిజైన్ చేసేసి కంప్లీట్‌గా హ్మ్. రాష్ట్ర అధికార ప్రతినిధిగా తీసుకోవడము. హ్మ్. ఇట్లా జరుగుతా ఉంది. ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేసొచ్చారా మీరు? ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా హ్మ్. ఒక ప్రాంతీయ అభిమానంతో హ్మ్. కేవలం ఒక కుటుంబ సభ్యుడిగా మా హ్మ్. కుటుంబం లాంటి అనేక కుటుంబాలు బాగుపడ్డాయి కాబట్టి అతను ఇబ్బందుల్లో ఉన్నారు. ఆ ఇబ్బందులు మనం కూడా అతనితో తోడుగా ఉండాలనేటువంటిది ఒక అచ్చా! కృతజ్ఞతా భావంతో, అభిమానంతో, ఇష్టంతో ఎళ్ళడమే తప్ప ఓకే. ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఏమీ లేకుండా ఏపీలో నిజంగా రెడ్ బుక్ పాలన జరుగుతుందా? ఖచ్చితంగా రెడ్ బుక్ రాజ్యాంగం అనేటువంటిదే నడుస్తా ఉంది. ఎలా చెప్తారు? 2024 జూన్‌లో ఎప్పుడైతే వచ్చిందో హ్మ్. ఆ రోజు నుంచి చెరబట్టి, వేటాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులని, సింపథైజర్‌ని, చివరకు జర్నలిస్టులను కూడా అడ్వకేట్స్‌ని, జర్నలిస్టులను కూడాను ఎవరైతే కూటమి ప్రభుత్వాన్ని హ్మ్. నిలదీసినా, హ్మ్. ప్రశ్నించినా, హ్మ్. లేదా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ప్రజాస్వామ్యబద్ధంగా ఒక పోస్ట్ పెట్టినా చాలు. హ్మ్. ఇమ్మీడియేట్‌గా మీరే చూసారు అనేకమైనటువంటి అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు, హ్మ్. ఒక కేసు పెట్టి కొత్త కొత్త పదాలు పీటీ వారెంట్లు అనేటువంటిది రాజ్యాంగంలో గాని, చట్టంలో ఉంటాయి. కానీ మనకెప్పుడు తెలిసేది కాదు. హ్మ్. ఆ కేసులో పెట్టడము హ్మ్. బయటికి వస్తానే ఈవెన్ సినీ ప్రముఖులను కూడాను పోసాని గారి దగ్గర నుంచి కేఎస్ఆర్ వరకు జర్నలిస్టులను అందరినీ కూడాను బయటికి వస్తే ఇంకొక కేసు మీద పీటీ వారెంట్ అనేసి అక్కడ బెయిల్ వస్తే ఇంకొక దగ్గరికి, అక్కడ బెయిల్ వస్తే ఇంకొక స్టేషను. అది కూడా సెలెక్టివ్‌గా హ్మ్. కొన్ని పోలీస్ స్టేషన్‌లో కేసులు పెడతారు. కొంతమంది అధికారులను లోబర్చుకొని హ్మ్. పోలీస్ అధికారులని అక్కడే కేసులు పెట్టడము. హ్మ్. అక్కడి నుంచి ఎఫ్ఐఆర్ బుక్ అయిందో లేదో కూడా తెలీదు వాళ్ళకి కూడా. ఓకే. తర్వాత ఇమ్మీడియేట్‌గా హ్మ్. వాళ్ళు రాష్ట్రంలో ఉన్నా, హైదరాబాద్‌లో ఉన్నా ఎళ్ళడము, అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకురావడము ఎక్కడుంటే తెలీదు. కుటుంబ సభ్యుల సమాచారం ఉండదు. హ్మ్. భారత రాజ్యాంగం కానీ, న్యాయ వ్యవస్థలో గానీ ఒక అరెస్ట్ చేసినా, నోటీసులు ఇచ్చినా ఒక పద్ధతి ప్రకారం జరగాలి. హ్మ్. కానీ ఇక్కడ ఉండేది భారత రాజ్యాంగం కాదు కదా! హ్మ్. ఎర్రబుక్కు రాజ్యాంగం ద్వారా హ్మ్. ఇష్టం వచ్చినట్లు అక్రమ అరెస్టులు చేయడము, అక్రమంగా నిర్బంధించడము, హ్మ్. కేసులు పెట్టడము, ఒక స్టేషన్‌లో పెట్టి ఇంకో స్టేషన్‌లు ఇవన్నీ చూస్తే ఇది ఎర్రబుక్కు రాజ్యాంగం మాత్రమే 2024 జూన్ నుంచి అమల్లోకి వచ్చిందనేటువంటిది హ్మ్. మనం అనుకోవడం కాదు. సాధారణ ప్రజలకు తెలుసు, జర్నలిస్టులకు తెలుసు, సినీ వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. ఎందుకంటే ప్రతి ఒక్క సెక్టార్ నుంచి బాధితులే ఉన్నారు కాబట్టి. అంటే గత 5 ఏళ్ల వైసీపీ పరిపాలన కంటే అరాచకాలు చాలా తక్కువే చేస్తున్నారంటారా? గత 2019, 24 వరకు చూసుకుంటే అండి, హ్మ్. యెల్లో మీడియా, తెలుగుదేశము ఇప్పుడైతే కూటమి ఏర్పడిందో అంతకుముందు జనసేన కావచ్చు, హ్మ్. తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, ఒక అపోహలు సృష్టించడము, హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమము, అభివృద్ధి సమానంగా నడుచుకున్నటువంటి టైంలో వాళ్ళకి వాక్యూమ్ లేదు, హ్మ్. ఎగ్జిస్టెన్స్ లేదు. హ్మ్. మీరు గమనించారో లేదో పక్క రాష్ట్రాల్లోనే ఈవెన్ పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ కావచ్చు, ఎవరు కూడా రాష్ట్రంలో లేరు. ఒక్క పోరాటం కూడా వాళ్ళు చేయలేదు. 2024 వరకు చంద్రబాబు అరెస్ట్ అయ్యే వరకు హ్మ్. ఈ రాష్ట్రంలో వాళ్ళు ఒక్క పోరాటం చేయలేదు. చివరి ఎన్నికల ముందు హ్మ్. యువగలం అని చెప్పేసి హడావిడి చేశారే తప్ప హ్మ్. ఒక్కరు కూడా రాష్ట్రంలో లేరు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. హ్మ్. ఎక్కడైనా కూడా వాక్యూమ్ ఉంటే, హ్మ్. ప్రజారంజ పాలన లేకుండా వ్యతిరేక పాలన అనేది జరిగితే హ్మ్. ప్రతిపక్షాలకు అవకాశాలు ఉంటాయి. వాళ్ళు వచ్చి పోరాటాలు చేసినా ప్రజల మద్దతు ఉంటది. ఒక్క పోరాటమైనా చేశారా? హ్మ్. కనీసం రాష్ట్రంలో నివసించారా? లేదు. ఎందుకంటే ఇక్కడ
అంత ప్రజానురంజకంగా పాలన జరిగింది, సంక్షేమం జరిగింది. ఉమ్, కరోనా టైంలో కూడాను ఉమ్, ఇబ్బందుల పరిస్థితుల్లో కూడాను ఉమ్, ఒక్క సంక్షేమ పథకం కూడా ఆపకుండా పూర్తిగా ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో 99.9% అమలు చేశారు కాబట్టే వాళ్ళకి వాక్యూమ్ లేక ఈ అపోహలు సృష్టించడము, ఉమ్, చిన్నది భూతద్దంలో చూపించడము, స్మాల్ ఏదైనా చిన్న గ్రామంలో జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అనేటువంటిది ఎల్లో మీడియా ద్వారా సృష్టించడమే తప్ప ఉమ్. అంతకు ముందు సంక్షేమం తప్ప అరాచకం లేదు, ఇప్పుడు అరాచకం తప్ప సంక్షేమం లేదు. అరాచకం తప్ప సంక్షేమం లేదు. సంక్షేమ పథకాలన్నీ బాగానే సక్సెస్ అవుతా ఉన్నాయి కదా. ఒక్కటండి, వాళ్ళు ఇచ్చినటువంటి 143 హామీలు ఇచ్చారు. ఉమ్, మేజర్ గా 6 ఇచ్చారు, సూపర్ 6, సూపర్ 7 అన్నారు. ఆ, అవి కాక 143 ఉన్నాయి. ఉమ్, 143 కాస్త పక్కన పెడితే ఉమ్, ఒకటే తీసుకుందాము. వాళ్ళు ఏమన్నారు? ఆడబిడ్డకు నిధి అన్నారు. ప్రభుత్వంలోకి రాగానే మొదటి నెల నుంచే నీకు 1500, నీకు 1500, నీకు 1500 అని చెప్పించి స్లోగన్ పెట్టారు. ఉమ్, ఒక్క 1500 వచ్చారా? ఇప్పటికి 26 నెలలు అవుతుంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసి. ఉమ్. 2 సంవత్సరాలు పూర్తయింది. ఒక్క ఆడబిడ్డకైనా 1500 ఇచ్చారా? త్వరలో లేదు. ఇస్తామంటున్నా. అదే 2 సంవత్సరాలు అయిపోయింది. ఇంకేముంటే వాళ్ళకి ఉండేది పుణ్యకాలము 2 సంవత్సరాలే. లాస్ట్ సంవత్సరం ఎటు ఎన్నికల కాలము 50% అయిపోయింది. ఉమ్, అడిగితే ఏమంటారు? అచ్చెన్నాయన లాంటి వాళ్ళు రాష్ట్రాన్ని అమ్ముకోవాలయ్యా, అది అమలు చేయాలంటే అంటున్నారు. ఉమ్, అది ఎగిరిపోయింది. ఇంకొకటి నిరుద్యోగ భృతి అన్నారు. ఒక్క నిరుద్యోగికైనా నెలకు 3000 ఇస్తామన్నారు కదా, ఒక్కటైనా ఇచ్చారా? ఇంతవరకు ఒక్కరికి ఇవ్వలేదు. ఉమ్, 20 లక్షల ఉద్యోగాలు సృష్టి అన్నారు. పేరుకే ఇన్నిచ్చాం అన్నిచ్చాం అన్నారు, కానీ గతంలో మేము ఉన్నామండి. సంక్షేమ పథకాలు అమలు చేసేటప్పుడు కానీ ఏదైనా లోకల్ స్థానికులు ఉద్యోగులు ఇచ్చినప్పుడైనా కూడాను ఉమ్, గ్రామ వార్డు సచివాలయాల్లో ఒక డిస్ప్లే బోర్డు పెట్టాము. ఉమ్, దగ్గర 10 అడుగులు ఉమ్, పొడవు, 5 అడుగులు వెడల్పుతో పెట్టి ఈ గ్రామానికి ఇంతమంది సంక్షేమ పథకాలు ఇచ్చామని చెప్పి గ్రామాల వారీగా రాసిచ్చాం. ఈ రోజు ఛాలెంజ్ చేస్తున్నాం. ఉమ్, నారా లోకేష్ని కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, కూటమి వాళ్ళకి కావచ్చు, ఉమ్, మీరు మీ గ్రామాల్లో ఎన్ని గ్రామం ఈ రోజు దగ్గర 16,000 గ్రామాలు ఉన్నాయి కదా, 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు కదా, ఉమ్, ఆ గ్రామంలో బోర్డు పెట్టి ఇదిగో ఈ గ్రామంలో 1000 మంది జనాభా ఉంటే ఇంతమందికి 15 మందికి ఇచ్చారు, లేదా 20 మందికి ఇచ్చాము, ఫలాని శ్రావణి గారికి ఇచ్చాము, శివశంకర్కి ఇచ్చాము, దస్తగిరికి ఇచ్చాము అని ఒక్కటైనా జోసెఫ్కి ఇచ్చామని చెప్పండి. ఉమ్, వాళ్ళ పేర్లు డిస్ప్లే చేయండి. 20 లక్షలు కాదు, ఉమ్, 20,000 మందికి రాష్ట్రంలో ఇచ్చినా కూడా ఉమ్. మేము రాజకీయ సన్యాసం తీసుకుంటాం. ఇదే మాట మీద ఉంటా. ఖచ్చితంగా ఉమ్, ఎవరెవరికి ఇచ్చారు, ఎక్కడిచ్చారు అనేటువంటిది ఒక్కసారైనా ఉమ్, ఏ ప్రైవేట్ ఫ్యాక్టరీలు ఇచ్చారండి? కేవలం క్రెడిట్ చోరీ. ఏ పరిపాలన ఏదైనా వస్తే కంపెనీ ఇప్పుడు వాళ్ళు లిస్ట్ తీసుకొస్తారు, మేము ఇంతమందికి ఇచ్చే 20,000 అండి, ఇంకెక్కువ ఇచ్చాము పబ్లిక్ డొమైన్ లో పెట్టండి. ఆ రోజు ఛాలెంజ్ చేసి పెట్టాము. ఉమ్, ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కాదు, ఉమ్, మీరు చేసింటే ఉమ్, చిన్నదండి. ఒక్క గేటు తుంగభద్రలో పెడితే 3 ముఖ్యమంత్రులు వెళ్ళేసి ఇది ఏదో వీళ్ళే తుంగభద్ర డ్యామ్ కట్టినట్టు ఫీల్ అవుతున్నారు కదా. ఉమ్, నిజంగా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు ఇమ్మీడియట్ గా ఒక డిస్ప్లే బోర్డు పెట్టి ఇదిగో వీళ్ళకి ఇచ్చామని చెప్పి ఒక్కొక్కరికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి ఫోటోలు తీసుకొని ఎల్లో మీడియాలో వేసుకునేవాళ్ళు. సజ్జల రామకృష్ణారెడ్డి గారి వల్ల పార్టీ నాశనం అయిపోయింది. పార్టీ ఓడిపోవటానికి కారణం మెయిన్ సజ్జల రామకృష్ణారెడ్డి అంటారు. స్టిల్ ఇప్పటికీ అతన్ని ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు? ఒకటండి, ఈ ఎల్లో మీడియా, ఉమ్, ఈ కూటమి నాయకులు ఎవరైతే బాగా పనిచేసి పార్టీకి బలోపేతం చేస్తా ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారి పక్కన చుట్టూ ఉండే వాళ్ళందరినీ కూడాను, మేజర్గా మెయిన్ వాళ్ళందరినీ కూడాను పలచన చేసేసి వాళ్ళని దూరం చేయడానికి ఒక కుట్ర. అందులో భాగంగా అంటే ఇది సజ్జల కార్యకర్తలు కూడా చెప్తున్నారు. అదే సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద ఉమ్, ఒక అపోహలు సృష్టించేసేసి ఎల్లో మీడియా ద్వారా వీళ్ళ ద్వారా అంతా కూడా సోషల్ మీడియా వాడుకొని, కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్ మా పార్టీ పేరుతోనే ఉంటాయి, ఓకే. వాళ్ళే సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీని నాశనం చేశాడని చెప్పి వాళ్ళే పెట్టిస్తారు. ఉమ్, ఆ అకౌంట్ మేనేజ్ చేసేది ఎవరు? టీడీపీ వాళ్ళు. అంత అవసరమే వచ్చింది సార్ వాళ్ళకి. అదే ఒక్కొక్కరు చుట్టూ పనిచేసే వాళ్ళందరినీ కూడాను మెల్లగా సైడ్ చేయాలి, వాళ్ళ మీద వ్యతిరేకత రావాలి, వీళ్ళలో వీళ్ళు కొట్టుకోవాలి అనేటువంటిది ఒకటి డైరెక్ట్ వాళ్ళు ఫేస్ చేసేది లేదు. ఉదాహరణకి ఒక అమ్మాయి ఉంది, ఈ మధ్యనే ఉమ్, మన ఖమ్మ కార్పొరేషన్ చైర్మన్ ఏదో పెళ్లి చేసుకుంటారని చూశాను. శ్వేత గొట్టిపాటి శ్వేతనా గోటపాటి స్వాతి రెడ్డి, ఖమ్మ కార్పొరేషన్ బ్రహ్మం చౌదరి ఆ గారు, బ్రహ్మం చౌదరి గారు చేసుకున్నారు కదా. అమ్మాయి. ఆ అమ్మాయి వెడ్డింగ్ కార్డు తీసుకుంటే అన్ని కూడా ఏముంది ఆ అమ్మాయి పేరు? ఉమ్, శ్వేత చౌదరి అట ఉమ్, ఆ అమ్మాయి. కానీ నాకు కూడా స్వాతి పంపించారు రెడ్డి అని కార్డు. ఒకసారి చూడండి. అంటే మనం వాళ్ళు వ్యక్తిగతంగా మనం అనట్లేదు, బ్రహ్మం చౌదరి పంపించారు అదే కార్డు అదే నాకు. మంచిదే. ఐ విష్ ఆల్ ది బెస్ట్, బాగుండాలి అని చెప్పి కోరుకుందాము. ఉమ్, నాకు కూడా మిత్రుడే కనిపించడం మాట్లాడుతాడు బ్రహ్మం చౌదరి. అవునా? ఓకే. ఉమ్, సార్ నేను చెప్పేది ఏంటంటే ఆ రెడ్డి పేరు ట్యాగ్ తెలుసుకున్న అమ్మాయి ఆ,
శ్వేతా చౌదరి, అంటే ఇప్పుడు ఆ అమ్మాయి ట్యాగ్ తగిలించుకుందంటారా? అంతే. స్వాతిరెడ్డి, మరి స్వాతిరెడ్డి అయితే వెడ్డింగ్ కార్డు స్వాతిరెడ్డి చెప్పుకోవాలి కదండి. ఉమ్, రెడ్డి కాదు, చౌదరి, శ్వేతా చౌదరి ఓకే రెడ్డి పేరు పెట్టుకొని ఓకే ఓకే. అంటే వైషమ్యాలు సృష్టించడం. అంటే రెడ్లందరూ వ్యతిరేకిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని, ఉమ్, రెడ్డి వాళ్ళే చూడు ఉమ్, అనేసి ఆ ట్యాగ్ పెట్టుకొని చేయడం. అచ్చం అదే విధంగా ఉమ్, మా వేలుతో మా కంటి పొడిచే విధంగా ఉమ్, సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కూడాను ఒక అపోహలు సృష్టించేసేసి కార్యకర్తల డైలమా సృష్టించడానికి. ఉమ్, అది మాకు తెలుసుగా, దగ్గర ఉండే వాళ్ళకి సజ్జల రామకృష్ణ ఎలాంటి వాళ్ళు, ఎంత ఓపికగా ఉంటారు, ఎంతమంది కార్యకర్తలని, ఎంతమంది నాయకుల్ని ఆయన హ్యాండిల్ చేస్తారు, ఉమ్, ఎంత ఓపికగా. ఈ వయసులో కూడా ఆయన 60+ ఉన్నాయి. ఉమ్, ఉదయం వస్తే రాత్రి వరకు 7-8 వరకు, ఉదయం 10కి వస్తే దాదాపు వందలాది మంది కార్యకర్తలు, గ్రీవెన్సెస్ కావచ్చు, రాజకీయ ఏదైనా కూడాను కార్యక్రమాలు కావచ్చు, ఉమ్, చిన్న చిన్న కార్యకర్తలు వచ్చినా కూడాను ఏ ఊరు ఏంటి బాగున్నారా, ఏదైనా సమస్య వింటా ఉమ్. వాళ్ళందరినీ అడ్రస్ చేసుకుంటా ఈరోజు పార్టీ బలోపేతానికి కృషి చేసేటువంటి నాయకుల్లో ఆయన అగ్రగామిగా ఉంటారు. కాపు కులాన్ని మాత్రమే ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ టార్గెట్ చేస్తుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కులాన్ని టార్గెట్ చేయదండి, ఉమ్, ఏ కులాన్ని టార్గెట్ చేయదు. ఉమ్, అన్ని కులాలను ఓన్ చేసుకుంటది. ఉమ్, అందరి కులాలు బాగుండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలి అనేటువంటిది ఉమ్, ఉంటది. కానీ ఎప్పుడు కూడా కాపు కులాన్ని, మన కాపులే కదా కులాన్ని టార్గెట్ చేస్తే, ఉమ్, మా పార్టీలో ఉన్నటువంటిది ప్రధానమైనటువంటి వాళ్ళు ఫ్రంట్ రన్నర్స్ ఎవరండి? ఉమ్, పేర్నాని గారు ఉమ్, కాపుకులు వస్తారు కదా, అంబటి రాంబాబు గారు కాపుకులు వస్తారు కదా, బొత్స సత్యనారాయణ గారు ఉమ్, కాపుకులు వస్తారు కదా, ఉమ్, అమర్నాథ్ గారు, ఉమ్, అదేవిధంగా వీళ్ళందరూ కూడా, ధర్మశ్రీ కావచ్చు, ఉమ్, వీళ్ళందరూ కూడా కాపుకులు వస్తున్నాయి. ఓకే. మా పార్టీలో ఉమ్, కులాలు అట్లాంటి ఏమీ ఉండవండి. రెడ్డి కాదు, అందరికి కూడా చౌదరి కావచ్చు, అందరికి కూడా అగ్రతాంబూలం ఉంటది. జగన్మోహన్ రెడ్డికి కమ్మ వాళ్ళు అంటేనే పడేది కాదు అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా ఇదే దుష్ప్రచారం చేసినప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయనే కమ్మకులం అనేటువంటిది నేను అడుగు తీసి బయట పెడితే నా కార్యక్రమాలు కానీ ఎక్కడ అడుగు పెట్టాలని చెప్పించేది తలసిల రఘురాం గారు, ఆయన కమ్మాయన. ఉమ్, తర్వాత కొడాలి నాని గారు ఉమ్, నా ప్రియమిత్రులు, ఉమ్, వంశీ పక్క పార్టీలో ఉన్నా కూడాను, ఉమ్, ఇక్కడ నచ్చి నా దగ్గరికి వచ్చినా కూడాను ఉమ్, వంశీ అనేటువంటి వ్యక్తి కావచ్చు. ఉమ్, ఈ విధంగా ఆయన చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో చెప్పారు, కమ్మకులస్తులు నాకు అండయ్య. ఉమ్, వాళ్ళ నాన్నగారికి కూడా, రాజశేఖర రెడ్డి గారు కూడా ఇంతకుముందు రాయపాటి అయితేనేమి, కావూరు అయితేనేమి, వీళ్ళందరూ కూడా, ఇప్పుడు దగ్గుపాటి పురంధరేశ్వరి కూడాను, ఇప్పుడు చంద్రబాబు ఏదో అవసరాల దృష్ట్యా అటు వెళ్ళిందేం కావచ్చు కానీ ప్రేమతో ఏమన్నా, ఉమ్, అప్పుడు అందరూ కూడా కమ్మకులస్తులే. కమ్మ, కాపు, ఉమ్, బీసీలు, ఇదే కదా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ తండ్రి గారికి బలం అంతా కూడా. ఉమ్, ఈ రోజు ఎందుకు ఈ కుల ప్రస్తావన అనేటువంటిదంటే, ఎప్పుడు అవకాశం వచ్చినా కూడాను మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారు నేర్పినటువంటి విద్య ఏంటంటే, ఉమ్, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో ఉమ్, ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు, ఒకరు ఎవరన్నా విమర్శించారనుకోండి, అప్పట్లో కాంగ్రెస్ వాళ్ళు ఉమ్, ఎస్సీ విమర్శిస్తే ఎస్సీని ఎస్సీతో విమర్శించాలి, రెడ్డి మాట్లాడితే రెడ్డిని రెడ్డితో, ఓకే. కమ్మ మాట్లాడితే కమ్మతో, ఎస్టీ మాట్లాడితే ఎస్టీ. ఉమ్, సో ఈ విధంగా కులాలని మతాలని తీసుకొని వేరు చేసేసి ఉమ్, రాజకీయ అవసరాల కోసం వాళ్ళు వాడుకుంటున్నారు. ఓకే. మొన్న చూడండి తిరుపతి గురించి ఉమ్, ఆ లడ్డు ప్రస్తావన ఎంత రద్దంతం చేశారండి. ఉమ్, కేవలం ఈ మతాన్ని రెచ్చగొట్టి, హిందూ మతాన్ని, ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా హిందువుల్ని పోలరైజ్ చేస్తామనేటువంటి ఒక దురుద్దేశంతో చేశారు. లాస్ట్కి సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా ఏమైంది? ఈరోజు ఎక్కడా కూడా జంతువులకు కలపలేదయ్యా అని మాట్లాడితే దాని గురించి మాట్లాడరు, దీని గురించి మాట్లాడకూడదు అనేసి పోస్టర్లు వేస్తారు. ఉమ్, చివరికి జగన్మోహన్ రెడ్డి గారి మీద పోస్టర్లు వేస్తారు. ఆ పోస్టర్లు అడ్డుకున్నందుకు వెళ్ళినటువంటి అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేసేసి ఇబ్బందులు పెట్టారు కదా. మరి ఎవరు మతాలు రెచ్చగొట్టేది? ఒక్క రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏ మతాన్ని ఇది అన్నారా? నీ కులం ఏంటంటే ఆయన ఒకటే చెప్పారు, కులం కదా, నా కులంలో అందరూ ఉంటారు, ఎస్సీలు, అదేవిధంగా కాపులు, కమ్మవాళ్ళు, ఉమ్, నా కుటుంబ సభ్యులు అందరూ కూడాను లవ్ మ్యారేజ్ ద్వారా అన్ని కులాలు కలుస్తాయి, నాది మానవత్వమే నా కులము అని అంత పలకరించారు. ఉమ్, తర్వాత ఈ కాపు కులస్తులు ఎందుకు ఈ విధంగా అంటే అండి, ఈ 40 రోజుల నుంచి ఒకటి చూస్తూ ఉన్నారు, గాదే సాయికృష్ణ అని, మీరు కూడాను అవును, జర్నలిస్ట్గా చూస్తున్నాను. వీడియోలు చేసి ఉంటారు, ఉమ్, దీని గురించి కూడా వాకప్ చేసి ఉంటారు. అవును. అసలు ఎంత ఘోరం అంటే అది, ఉమ్, లాకప్ డెత్ అనేటువంటిది ఎంత ఘోరము. లాకప్ డెత్తే కాకుండా శవాన్ని కూడా మాయం చేసేసి ఉమ్, చివరికి అస్థికలన్నా ఇవ్వండి, ఆ బూడిదన్నా ఇవ్వండి అని ఆ తల్లి ప్రాధేయపడితే ఉమ్, ఎవరు కూడా పట్టించుకోలేదు. వాళ్ళు జనసేన నాయకులు ఉమ్, స్వయాన ఐడి కార్డు వేసుకొని ఆ పిల్లోడి మేనమామ వాళ్ళ తల్లి ఉమ్, వచ్చి, మేము జనసేన వాళ్ళము, ప్రభుత్వంలో ఉన్నాము, కనీసం మా కొడుకుని ఇలా తీసుకెళ్లారు, చంపేశారు, సిఐని అడిగితే కనుక బండబూతులు తిట్టారు, చివరికి మాకు తెలిసినటువంటి సోర్సు ప్రకారము మా పిల్లోడిని
విజయవాడలోనే సిపి కార్యాలయం పక్కనే ఉంది, డీజీపీ ఆఫీస్ ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే ఉంటారు. కనీసం బూడిదన్నా ఇవ్వండి అంటే గనక అవహేళన చేస్తూ బండబూతులు తిట్టి పంపించారట. ఆ ఇష్యూ బయటకు వచ్చింది ఒకసారన్నా? ఎప్పుడు బయటకు వచ్చిందండి? జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు, వాళ్ళు గుర్తించినా గుర్తించకపోయినా ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలు గుర్తించిన 40% ఓట్లతో ఎక్కడైతే ఆ ఇష్యూ జగన్మోహన్ రెడ్డి గారు ఆ తల్లికి పాపం ఆవేదన చెందుతూ ఇంత ఘోరంగా ఉందా, లాకప్ డెత్తులేంటి, ప్రజాస్వామ్యంలో ఉన్నామా, అసలు చట్టం ప్రకారం ఉందా, ఈ ఎర్రబుక్కు గోలేంటి, రాజ్యాంగం ఏంటి, మాన ప్రాణాలు తీయడం ఏంటి, బూడిద కూడా ఇవ్వడం ఏంటి, వెళ్ళి పరామర్శిస్తే ఇమ్మీడియట్గా ఏమంటారండి? ఆ ఎపిసోడ్లో ఇదే పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా పెట్టి సోషల్ యాంటీ ఎలిమెంట్స్, ఆ పిల్లోడి మీద పోక్సో కేసు ఉన్నాయి, అటువంటి వాళ్ళని పరామర్శించిందని టీడీపీ సోషల్ మీడియా, జనసేన సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డి గారిని ఏకంగా ట్రోల్ చేస్తూ ఇలాంటి రౌడీ 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 అని చెప్పి ఆ పిల్లోడు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రౌడీగా అతనికి వెళ్ళలేదు, రౌడీజాన్ని సమర్థించలేదు. ప్రజలకి యొక్క ప్రాణాలని భారత రాజ్యాంగం ప్రకారము ప్రతి ఒక్కడిది ప్రాణం విలువ, ఇది ఎవరికి కూడా ప్రాణం తీసే హక్కు లేదు. అది రౌడీ కావచ్చు, మంచోడు కావచ్చు, ఇంకోటి కావచ్చు. అతను చేసినటువంటి ఆ వ్యవహారాలను మేము సమర్థించలేదు. ఆ ప్రాణాలు తీశారా లేదా, పోలీసులు చంపారా లేదా, ఎక్కడుంది అని చెప్పి హెబియస్ కార్పస్ అనేటువంటి హైకోర్టులో వేసినా కూడాను వీళ్ళు ఆన్సర్ చెప్పకపోతే అక్కడికి వెళ్ళారు. అదే వ్యక్తిని 24 గంటలు గడవకు ముందే మరి ముఖ్యమంత్రి పిలిపించుకున్నారు కదా వాళ్ళ తల్లిని. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ సోషల్ మీడియా, టీడీపీ సోషల్ మీడియా ఏమంటది? యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వెళ్ళారా ఇంటికి అన్నారు. మరి ఆ కుటుంబ సభ్యులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎలా పిలిపించుకున్నారు? అది మొదలుకొని జనసేన కార్యకర్తల్లో, జనసేన నాయకుల్లో సాక్షాత్తు జనసేన సంబంధించినటువంటి నాయకుడి మేనల్లుడినే ఈ విధంగా చేస్తే ఇక మనకెక్కడుంటుంది ప్రాణాలకు విలువ అని చెప్పి మాట్లాడితే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటారు, నిన్న కూడాను ఆ కర్నూలు జిల్లాలో మీటింగ్లకు వెళ్ళి కుల ప్రస్తావన, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి చనిపోయినవాడు కాపట, సిఐ నాగరాజు కాపట. ఎందుకు వచ్చిందండి కులం అక్కడ? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా కాపు కులస్తుందని? ఎవరన్నా అన్నారా? ఎందుకు కులాలు తీసుకొస్తున్నారు అక్కడ అంటే? జగన్మోహన్ రెడ్డి గారు అనలేదా? ఎక్కడా కూడాను ఆ కుల ప్రస్తావన తీసుకురావలేదు. ప్రాణం విలువ ఇది, ఎవరిచ్చారు మీకు అధికారము, పోలీసులకి అధికారం ఉందా అనేటువంటి ఈ మాటలు మాట్లాడారు. ఉలక్కిబడి ఎందుకు అంటే ఆ సమస్యను కాపులకే చుట్టి కాపులు కాపే చంపాడు కాబట్టి వదిలేయండి అనేటువంటిది అప్పీల్ చేయడమా? పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. ఇది ఒక ప్రభుత్వ కార్యక్రమము. పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కదా మొన్న కుల రాజకీయాలు చేస్తున్నారు ఎందుకు ఇట్లా అని. అదే ఆయన అడగాల్సిన చంద్రబాబు నాయుడు గారిని. ముఖ్యమంత్రిగా వెళ్ళి ప్రభుత్వ కార్యక్రమంలో చనిపోయినాడు కాపు అనేసి సిఐ కాపు అని చెప్పాల్సిన అవసరం ఏముంది అక్కడ? మీకంత మోజుంటే టీడీపీ కార్యాలయంలో పెట్టుకోండి. ప్రభుత్వ డబ్బుతో, ప్రభుత్వ సొమ్ముతో, ప్రభుత్వ హెలికాప్టర్లు, ప్రభుత్వ విమానాలు వేసుకుని ప్రభుత్వ డబ్బుతో వాళ్ళు తీసుకొని వచ్చేసేసి ప్రభుత్వ కార్యక్రమంలో ఎలా చెప్తారండి? ఒక ముఖ్యమంత్రిగా కులాలను ప్రస్తావించవచ్చా? చంపినాడు కులం అదే, సిఐది అదే కులం అని చెప్పవచ్చా? ఇప్పటి వరకు చంపారు, ఇదిగో ఈ బాడీ లేదు, ఇదిగో ఈ బాడీ ఇస్తాము, లేదా ఈ బూడిద ఉంది, ఇదేనేటువంటిది ఎక్కడన్నా చెప్తున్నారా? చెప్పలేదు. సిఐని అరెస్ట్ చేశారంట. ఏమండి, సిఐ ఒక్కడితో ఎక్కడన్నా అవుతుందా? ఒక మనిషిని ప్రాణాలు తీశాడనుకోండి, ప్రాణాలు తీసిన తర్వాత ఆ డెడ్ బాడీని బయటికి తీసుకెళ్లేసి మార్చురీ తీసుకెళ్లేసి ఎలక్ట్రికల్ మార్చురీలో అక్కడ దాన్ని బూడిద చేసి ఆ బూడిద తీసుకెళ్లేసి ఏం చేశారో తెలియట్లేదు ఇప్పటి వరకు. అంటే ఒక్కరేమైనా తీసుకెళ్ళగలరా బాడీని? 2 కానిస్టేబుల్ తీసుకెళ్లారంట, బండి మీద తీసుకెళ్లారంటే ఎటువంటిది ఉంది? ఆ సీసీ ఫుటేజ్ ఎందుకు మాయం చేశారు? సాక్షాత్తు జిల్లా మెజిస్ట్రేట్ అడిగింది, నెల రోజులు మాకు ఫుటేజ్ కావాలని చెప్పి. నిన్న సిట్లో ఏమంటారు, ఆ యొక్క డైరీలో ఛార్జ్ షీట్లో లేదంట. 2 రోజులే పనిచేసాడు, నెల రోజుల్లో. సీసీటీవీలు ఎక్కడ పనిచేయలేదంట. అంటే ఎవరున్నారు దీని వెనకల? సిఐ నాగరాజు ఒకటిదే కాదండి, ఖచ్చితంగా ఇది పై అధికారుల యొక్క పాత్ర ఉంది. వాళ్ళకి తెలియకోకుండా ఇది చేసింది కాదు. ఇంకోటి, ఈ కేసు వివరాలు తీసుకున్నట్లయితే అతన్ని పోక్సో కేసులోనే అరెస్ట్ అయ్యారన్నారు. ఇంటరాగేషన్ అయిపోయింది, కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, తర్వాత బెయిల్కి అప్లై చేశారు, కండిషన్స్తో బెయిల్ ఇచ్చింది న్యాయస్థానం వారు. ఆ బెయిల్ ఇచ్చినప్పుడు వీళ్ళు అపోజ్ చేయాలి కదా, నిజంగా ఏదన్నా ఉంటే గనక. వీళ్ళు కన్విన్స్ అయితేనే కదా బెయిల్ వచ్చేది. బెయిల్ వచ్చింది, న్యాయస్థానం కన్విన్స్ అయిన
తర్వాత వాడు మార్కాపురం వెళ్ళాడట. మార్కాపురం వెళ్ళాక కోర్టులో కండిషన్స్ ఉంటాయి కదా, ప్రతి వారమో లేకపోతే 15 రోజులకు ఒకసారో వచ్చి కోర్టు ముందు హాజరు అవ్వాలి అని ఉంటుంది. దాన్ని మిస్ అయిపోయింది ఆ పిల్లోడు. దానికి ఏం చేశారు, కోర్టు వారు న్యాయస్థానం NBW ఇచ్చింది, నాన్ బెయిలబుల్ వారెంట్ NBW ఇచ్చింది. NBW వెళ్ళిన తర్వాత ఇక్కడ వాళ్ళని మార్కాపురం పోలీసుకి ఇన్ఫార్మ్ చేస్తే తీసుకొస్తారు కదా, కానీ ఇక్కడ టాస్క్ ఫోర్స్ వాళ్ళు వెళ్ళారు. టాస్క్ ఫోర్స్ వెళ్ళాల్సిన అవసరం ఉంది. సరే వెళ్ళారు, మార్కాపురంలో పికప్ చేసుకున్నారు అతన్ని. తీసుకొచ్చిన తర్వాత ఎక్కడ పెట్టాలి, NBW ఎవరు ఇచ్చారు, న్యాయస్థానం కదా, న్యాయస్థానం ముందు పెట్టాలి కదా. వాళ్ళు అరెస్ట్ చేయాల్సిన అధికారం వీళ్ళకి లేదు కదా, స్టేషన్ పెట్టాల్సింది. ఇంటరాగేషన్ ఎందుకు చేశారు, ఆ కేసులో ఇంటరాగేషన్ అవసరం లేదు కదా, కొత్త కేసు ఏమన్నా అయిందా, ఆ కేసు వివరాలు చెప్పాలి కదా. ఎందుకు అని తెచ్చారు, ఎందుకు న్యాయస్థానం ముందు హాజరుపరచుకోకుండా ఎందుకు లాకప్లో పెట్టారు. జడా శ్రవణ్ గారు అంటుంటే సామాజికవేత్త, ఆయన పొలిటికల్, ఆయన ఒక హోటల్ తీసుకెళ్లారు, 302 రూమ్లో అక్కడ చితకబాదారు, కాళ్ళ గోర్లు కూడా తీశారంట. కాళ్ళు గోర్లు తీసేసేసి అతను చితకబాది కొట్టి హింసించేసేసి ఆ వీడియోలన్నీ కొన్ని ఫోటోల్లో మా పార్టీ నాయకులు రిలీజ్ చేసి చూస్తే నిజంగా ఆటవిక సామ్రాజ్యంలో కూడా మనుషులు నాగరికత తెలియనప్పుడు కూడా అంత ఘోరంగా చేసి ఉండరు, చేశారు. లాకప్ డెత్ అని ఇవ్వచ్చు కదా, బాడీ ఏం చేశారు. ఇంత భారతదేశం నాకు తెలిసి స్వాతంత్రం వచ్చిన తర్వాత నాగరిక సామ్రాజ్యంలో ఎక్కడా కూడా ఇటువంటి సంఘటనలు జరిగిండు. లాకప్ డెత్లు కూడా వినింటాం మనం, కానీ లాకప్ డెత్ అయిన తర్వాత ఏదో ఒకటి సూసైడ్ చేసుకున్నాడో లోపల అని చెప్పి ప్రొడ్యూస్ చేస్తారు బాడీనన్నా. బాడీ కూడా లేకుండా చేయడం అనేటువంటిది భారతదేశ చరిత్రలో ఎక్కడా కూడా మనము చూసి ఉండము. నాకు తెలిసి 40 ఏళ్ల కిందట అనుకుంటాను, మనం న్యూస్ చదువుతూ ఉంటాం కాబట్టి, కేరళలో కరుణాకర్ అనేటువంటి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇలాంటిది జరిగినప్పుడు లాకప్ డెత్ ఆ ఇష్యూ అయితే రాష్ట్రం అంతా అట్టుడికి పోయేసి కరుణాకర్ అనేటువంటి ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఆయన రాజీనామా కూడా చేశాడు. అటువంటి సెన్సిటివ్ ఇష్యూ ఈరోజు దీన్ని వాడుకొని కులాల పేరుతోనో లేకపోతే మా పార్టీని గొడ్డలి పార్టీ అనేది ఇది అని చెప్పి టాపిక్ డైవర్ట్ చేయడం తప్ప ఎక్కడా కూడాను జగన్మోహన్ రెడ్డి గారు ఈ కులము ఆ కులం అనే ప్రస్తావన ఆయన చెయ్యరు. దాంట్లోకి అగైనెస్ట్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారే కులాలు రెచ్చగొడతారు. అసలు కుల ప్రస్తావన లేకుండా రాజకీయాలు చేయలేరా అండి? చెయ్యాలనేటువంటిదే జగన్మోహన్ రెడ్డి గారి ఆకాంక్ష. కుల రాజకీయాలు అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఈ తెలుగుదేశం వాళ్ళు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాతనే, ఈ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాతనే ఈ కులజాడ్యం అనేటువంటిది పెరిగిపోతా ఉంది. మీరు ఏ కులం వాళ్ళు, ఈ కులమా, ఈ కులం అయితే మేము రెంట్కి ఇవ్వము అనేటువంటి నీచంగా మనకే అనిపిస్తుంది. ఎక్కడున్నాం మనం, చదువుకున్న వాళ్ళము, ఎప్పుడు స్వాతంత్రం వచ్చింది, ఇంకా ఏందని. అటువంటిది ఈ యొక్క రాష్ట్రంలో ఈ కూటమి నాయకులు వచ్చిన తర్వాత మితిమీరిపోతున్నాయి కుల రాజకీయాలు, కుల భావన. యూనివర్సిటీల్లో కానీ చిన్న చిన్న పిల్లలు కూడా కులాలు పెట్టుకుని కొట్టుకునే పరిస్థితి. దీనికి అడ్డు అదుపు లేదా? అదే మేము ఒత్తుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కుల ప్రస్తావన లేని రాజకీయం కావాలి అని. మావిగన్ అనే ప్రతిపాదన సక్సెస్ అవుతుందంటారు? సక్సెస్ అయిందండి. ఎలా అయింది? సక్సెస్ అయింది కాబట్టి ఎప్పుడైతే మావిగాన్ ప్రతిపాదన తీసుకొని వచ్చిన తర్వాత గుంటూరు దగ్గర నుంచి మచిలీపట్నము, విజయవాడ, ఈ పక్క గోదావరి జిల్లాలు కూడాను రైట్ చాయిస్. ఎస్, ఎందుకంటే మనకున్నటువంటి ఈ యొక్క ఎకనామికల్ కండిషన్స్ లో వాళ్ళు చెప్పినట్లు ఎకరాకు వచ్చేసి 2 కోట్లు అవుతుంది, 1,00,000 ఎకరాలు రాజధాని అన్నారు. అంటే 2 లక్షల కోట్ల రూపాయలు ఈ రాజధాని మీద పెడితే ఎప్పుడు దానికి వస్తుంది? మన రాష్ట్ర పరిస్థితి ఏంటి, మన బడ్జెట్ ఏంటి, మన అప్పులు ఏంటని. అదే 20,000 కోట్లతో 10%తో ఈ నాగార్జున యూనివర్సిటీ కావచ్చు, అదేవిధంగా మొత్తం పోర్ట్ అనేటువంటిది మచిలీపట్నంలో ఉంది, రైల్వే జోన్ అనేటువంటి విజయవాడలో ఉంది, అదేవిధంగా గుంటూరులో ఉంది, పరిశ్రమలు ఉన్నాయి. ఇదంతా కూడా ఈ కారిడార్ తీసుకుంటే గ్రోత్ ఇంజన్ లాగా ఉంటుంది. మేధావులు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, పార్టీలకు అతీతంగా అందరూ కూడాను ఇది బెస్ట్ చాయిస్. చంద్రబాబు నాయుడు గారికి ఆ పదం నచ్చకపోవచ్చు. నిజంగా మా విజ్ఞాన్ అని వచ్చినప్పటి నుంచే ఆ పక్క రాజధాని రైతులు కూడా వెనక్కి తిరుగుతున్నారు. ఇంకా బలవంతంగా భూసేకరణ అనేది జరుగుతూ ఉంది, బెదిరించి పాపం లాస్ట్కి చివరికి పోయిన వారం కూడా చూసాము. ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి గారిని వచ్చేసేసి రైతులందరూ కూడాను బలవంతంగా మా భూములు తీసుకుంటున్నారని, ఉండవల్లి, పెనుమాక ఈ ప్రాంత రైతులంతా వచ్చేసేసి ఇచ్చినటువంటి 1,00,000 ఎకరాల్లో, అంటే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ కాక ఇంకా ఇదంతా కూడా భూములు లాక్కుంటా ఉన్నారు. ఇప్పుడు ఈయన పదవిలో లేరు కదా సార్, ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చినంత మాత్రం? అదేనండి, మీరు గమనించినట్లయితే కరెక్ట్గా అడిగారు. వాళ్ళు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికి సీట్లు 11 వచ్చి ఉండవచ్చు, కానీ 40% ఓట్లతో
ప్రతిపక్ష నాయకుడిగా ఈరోజు ఉన్నారు. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు ఏ అంశాన్నైనా కూడా తీసుకున్నట్లయితే ప్రజల పక్షాన పోరాటాలు చేస్తారు, విజయం సాధిస్తారు. ఖచ్చితంగా మా గొంతుక, ప్రజల గొంతుక అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారే అనేటువంటిది తెలియదు. అనేక అంశాలు తీసుకోండి. ఉమ్, ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేయాలనుకున్నారు పీపీపీ. ఉమ్. అప్పుడు కోటి సంతకాల ఉద్యమంతో జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రం అంతా ఊపొస్తే చేశారా చివరికి ఏమైందండి? కోటి సంతకాలు? కోటి సంతకాలు అయిపోయేసి గవర్నర్ గారికి అంతా కూడా రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఏమైంది? ఉమ్, అయినా టెండర్లు పిలిచారు. ఉమ్, ఒకటే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, ఉమ్, ఖచ్చితంగా మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఉమ్, వచ్చిన తర్వాత ఇదే ప్రభుత్వ మెడికల్ కాలేజీలని రీటైన్ చేస్తాము. ఎవడైనా కూడా పాల్గొన్నా కూడా, టెండర్లు తీసుకున్నా కూడా ఉమ్, చట్ట ప్రకారము వాటిని తీసుకుని ప్రభుత్వాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటామంటే ఉమ్, ఒక్క టెండర్ డాక్యుమెంట్లు ఒక్క టెండర్ పిలిచారా? ఉమ్, మొత్తం ప్రభుత్వ మెడికల్ కాలేజ్, ప్రైవేట్ మెడికల్ కాలేజీలో వాళ్ళ సామ్రాజ్యంలో ఉన్నాయి కదా, ఉమ్, వాళ్ళ మంత్రుల చేతిలో నారాయణకు ఉంది, అదేవిధంగా కిమ్స్ వాళ్ళు బంధుత్వాలు అందరూ గెలికేసేసారు కదా. ఒక్క టెండర్ అయినా పడిందా? ఉమ్, ఎందుకంటే కనుక ప్రజల మీద నమ్మకము, పారిశ్రామికవేత్తలకు కూడాను ఒక నమ్మకం. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు అనుకుని చేస్తారు, ఉమ్, ఆయన ప్రజా ప్రయోజనాల కోసమే మాట్లాడతారని చెప్పి ఆ దగ్గర నుంచి తీసుకున్నట్లయితే ఉమ్, ఒకసారి పొగాకు రైతులు కూడాను పొదుల్లోకి వెళ్ళినా కూడాను ప్రజలందరికీ రావడము, మామిడి రైతులైనా కానీ, తర్వాత ఆక్వా వాళ్ళు కూడా మన వచ్చి కలిశారు, ఆక్వా రైతులు కూడాను. ఉమ్, సో ఎక్కడైనా కూడాను ప్రజలకు ఏదైనా సమస్య వస్తే డిఎస్సి వాళ్ళ కాడి, డిఎస్సి వాళ్ళకు కూడా ఎన్ని అక్రమాలండి డిఎస్సిలో. ఉమ్, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లోనే ఉమ్, ఆ అభ్యర్థులను కూడా కూర్చోబెట్టి నేషనల్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చి గోల్డ్ మెడల్ ఇచ్చిన వాళ్ళు ఎక్కువ, జస్ట్ పార్టిసిపేట్ చేసిన స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎక్కువ అండి. ఉమ్, పార్టిసిపేషన్ జస్ట్ పార్టిసిపేట్ చేసినట్టు వచ్చాయంట, వాళ్ళకి జాబులు ఇచ్చారు. ఉమ్, నేషనల్లో 1 కాదు 2 కాదు 3 ఫస్ట్ ర్యాంకులు గోల్డ్ మెడల్ తీసుకున్నటువంటి అభ్యర్థుల్ని రిజెక్ట్ చేశారు. అది కూడా ఏది, మొత్తం అనేకమైనటువంటి ఆటలన్నీ 66 ఆటలు పెట్టి ఆటల్లో దానికి అసోసియేషన్ చైర్మన్లు ఎవరు? ఒకదానికి కోన రవికుమార్ అట, ఒకదానికి భరత్ గారట, సాక్షాత్ సకల శాఖ మంత్రి కోబ్రదర్. వీళ్ళకి ఇచ్చేసేసి వాళ్ళు ఎస్ పార్టిసిపేట్ చేసినట్టు సొసైటీ ఇచ్చిందట, అది తీసుకొని సర్టిఫికెట్ పెట్టారట. ఉమ్, ఇంతకు ఎక్కడ చూసారండి? ఎగ్జామ్ కూడా రాయకుండా తర్వాత ఎగ్జామ్ రాయొచ్చట, వాళ్ళకు కూడా టీచర్ పోస్టులు అట. అదేంటి ఎగ్జామ్ రాయకుండా పోస్ట్ ఇచ్చి తర్వాత ఎగ్జామ్? తర్వాత అట, అదే కదా, ఒక జీవోని ఒక రోజులో 3 జీవోలు ఇచ్చి ఉమ్, ఆ స్పోర్ట్స్ కోటాలో వచ్చే వాళ్ళకి నార్మల్గా ఇది మినిమం ఎగ్జామ్ రాసేసి మినిమం క్వాలిఫికేషను ఉమ్, ఎంతో కట్ ఆఫ్ మార్క్స్ పెట్టి ఉమ్, వాళ్ళకి ఇస్తారు. కానీ ఈ స్పోర్ట్స్ కోటాలో ఇచ్చిన టీచర్ పోస్టుల్లో ఎగ్జామ్ అవసరం లేదు, ఉమ్, జస్ట్ ఆ సర్టిఫికేట్ ఉండి ఇచ్చేస్తే చాలట, ఉమ్, పోస్టులు ఇచ్చారు. ఉమ్, తర్వాత ఎప్పుడైనా కూడా రావాలంట, డిగ్రీ లేకున్నా కూడా అంట తర్వాత డిగ్రీ చేసుకోవచ్చట ఉమ్, వీళ్ళకు టీచర్ పోస్ట్. ఇన్ని అక్రమాలు జరిగి జగన్మోహన్ రెడ్డి గారు గొంతెత్తి మాట్లాడితే ఈరోజు వాళ్ళు అన్నారు ఏదో నేను 200 మీటర్ల ఇక్కడికే వచ్చాను ఛాలెంజ్ చేస్తున్నాను. ఉమ్, ఒక్కొక్క అంశాన్ని ప్రస్తావించారు, ఒక్కరు కూడా సమాధానం చెప్పలేక అధికారులు ముందుకు దోశారు. ఉమ్, అధికారులు ఏంటి, ఏదో అబద్ధాలు చెప్పి వెళ్ళిపోయారు. ఉమ్, సో డిఎస్సి అక్రమాలు అయితేనేమి, మామిడి రైతులు అయితేనేమి, పొగాకు రైతులు అయితేనేమి, అదేవిధంగా రాజధాని రైతులు అయితేనేమి, ఆక్వా రైతులేమి, ఉమ్, ఎక్కడ ఏది జరిగినా కూడాను ఏకైక దిక్సూచి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుద్ది ఉమ్, ప్రజలకు అనేటువంటిది. ఈరోజు అంత బలమైనటువంటి నాయకుడుగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళలేదే, వీళ్ళందరూ కూడాను డిఎస్సి వాళ్ళు కావచ్చు, ఆక్వా రైతులు కావచ్చు, వీళ్ళందరూ కూడాను మామిడి రైతులు కావచ్చు, ఎందుకు వెళ్ళలేదు ఆయన దగ్గరికి? న్యాయం జరగదనేసి ఇక్కడికి వస్తేనే న్యాయం జరుగుతుంది అనేటువంటి. ఓకే. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధానిని ఒప్పుకున్నారు. తర్వాత ఎందుకు మాట మార్చాల్సి వచ్చింది? ఒకటే అండి, అమరావతి రాజధాని అనేటువంటిది ఏదైతే ఆయన అన్నారో ఉమ్, దాన్ని కట్టుబడి ఉంటూనే ఉమ్, రాష్ట్రంలో పరిపాలన అదేవిధంగా అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని మా మేనిఫెస్టోలోనే పెట్టడం జరిగింది. ఆ మేనిఫెస్టో ప్రకారము అమరావతి రాజధాని ఉంటూనే విశాఖపట్నం అనేటువంటిది గ్రోత్ ఇంజను ఎకనామికల్గా, అక్కడ ఆర్థిక రాజధానిగా, అదేవిధంగా మొదటి నుంచి రాయలసీమ యొక్క ప్రజల యొక్క ఉమ్, వాంఛ ఏంటంటే కనుక హైకోర్టు అనేటువంటిది ఇంతవరకు లేదు, న్యాయ రాజధాని కావాలి. ఇది హైకోర్టు అనేటువంటిది ఫస్ట్ రాజధాని కర్నూలులో ఉండే, ఉమ్, ఉమ్, కర్నూలు ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు, ఉమ్, తర్వాత ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత హైదరాబాద్ రాజధాని తీసుకొని ఇక్కడ హైకోర్టు పెడతామని చెప్పి ఆ రోజు అన్నారు. సో అటువంటి ఆస్పిరేషన్ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి న్యాయ రాజధాని అక్కడ పెట్టాలనేటువంటిది స్టార్ట్ చేసి ఈవెన్ లోక్ అదాలత్ కావచ్చు, మిగతా కొన్ని మానవ హక్కులు కావచ్చు, ఇట్టన్నీ కూడా కర్నూలుకి మూవ్ చేసేసి అక్కడ న్యాయ రాజధాని అవుతుంది. అమరావతి అనేటువంటి శాసన రాజధానిగా ఇక్కడ ఉంటుంది. ఓకే. అదేవిధంగా ఇంత ఖర్చు ఈరోజు 2 లక్షల కోట్లు పెడుతున్నారు వీళ్ళు. మీరు అన్నారు ఎక్కడ తీసుకున్న మంగళవారం వచ్చే లోపల, మంగళవారం పూర్తిగా మర్చిపోయారు, అప్పుల వారం అయిపోయింది.
మంగళవారం లేదు, నో ట్యూస్డే, ఉమ్, ఓన్లీ అప్పుల వారమే. ఉమ్, మంగళవారం లేదు క్యాలెండర్లో వీళ్ళకి. చూసుకోండి, ఇమ్మీడియట్గా వస్తారు 4,000 కోట్లు, 3,000 కోట్లు, 5,000 కోట్లు అప్పులే అప్పులు ఉమ్, తీసుకొని వచ్చేసి విచ్చలవిడిగా తెచ్చినంతా కూడాను రాజధానికి పెట్టడము. 5,000 కోట్లు మెడికల్ కాలేజీలు పెట్టలేకపోయారండి. ఉమ్, 17 మెడికల్ కాలేజీ పేదోళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ లేక పిల్లలందరూ కూడా రోడ్డున ఎక్కుతున్నారు. ఉమ్, ఆరోగ్యశ్రీ ఎత్తేసారు, కనీసం 700 కోట్లు ఇస్తే రిలీఫ్ వస్తుంది పేదోడికి ఆరోగ్యం. ఇవన్నీ కాకుండా తెచ్చిన లక్షల కోట్లంతా కూడాను రాజధాని అనేటువంటిది వైట్ ఎలిఫెంట్ లాగా ఉమ్, దాని మీద పెడతా ఉన్నారు. ఉమ్, సో ఇటువంటి పరిస్థితుల్లో మేము చేసింది ఆ రోజు వికేంద్రీకరణ అన్నారు. ఉమ్, ఈ రోజు కూడాను మావిగన్ అనేటువంటిది కూడాను ఉమ్, ఇక్కడ భారం కాకూడదు ప్రజల మీద అని చెప్పి చేసేసి ఉమ్, సివిల్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇచ్చారో అదే ఉన్నారు. ఉమ్. ఎక్కడ 2019లో చెప్పినట్టు అమరావతి రాజధాని తీసేయలేదు కదా. అడిషనల్గా విశాఖపట్నము రాయలసీమ అభివృద్ధి చెందాలనేటువంటిది ఆ రోజు పరిస్థితులను బట్టి చెప్పారు. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయి? ఖచ్చితంగా అండి, అన్ని వర్గాల వారు ఈరోజు సఫర్ అయ్యేది ఒక వర్గమే కాదు. నిరుద్యోగుల దగ్గర నుంచి, యువత దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి ఉమ్, పూర్తిగా ఈ రైతులు, అదేవిధంగా ఆక్వా రైతులు డివైడ్ చేసుకున్న వెళ్తే కనుక ఈ యొక్క రాష్ట్రంలో ఎక్కడా కూడా ఉమ్, ఏ వర్గం సంతోషకరంగా లేదు. ఆ వర్గాలకి ఊరట కావాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాలని ఇంకా దగ్గరగా తెలుసుకొని ఓదార్పునిస్తూ ఏదైతే 2019లో మాట ఇచ్చినట్లు వచ్చుతానే మేనిఫెస్టో 99.9% అమలు చేసినట్టు ఆ రైతులకు కావచ్చు, వర్గాలకు కావచ్చు, కులాలకు కావచ్చు, మతాలకు కావచ్చు, అందరికీ కూడా ఈ రాష్ట్రంలో అన్రెస్ట్ ఉంది. పాదయాత్ర అనేది జగన్మోహన్ రెడ్డి గారు పరదాల మధ్య చేస్తారా, జనాల మధ్య చేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారి జనాభిమానం అండి. పరదాలు కట్టినా, లేకపోతే కనుక ప్రభుత్వం వచ్చి ముళ్ళ కంచెలు పెట్టినా, ఉమ్, బంగారుపాలెంలో చూశారు, చిత్తూరు జిల్లాలో ఉమ్, పొదిల్లో చూశారు, ఉమ్, తర్వాత వైజాగ్లో నర్సీపట్నం మెడికల్ కాలేజ్కి వెళ్ళి ఉమ్, పోలీసులు వచ్చేసేసి పూర్తిగా రక్షణ వలయము అల్లినా, ఉమ్, గోడలు కట్టినా, నెల్లూరులో కాకాని గవర్నర్గా పరామర్శించడానికి వెళ్తే రోడ్లు తవ్వేశారు 2 వీలర్లు రాకుండా. ఉమ్, ఎలా చేసినా కూడాను ఉమ్, రక్షణ వలయాలు తెంచుకుంటూ ఆయన అభిమానం పొంగి పొల్లుతుంది. ఎవరు కూడా ఆపలేరు. ఈరోజు ఏదో పరదాలు ఇంకోటి అంటున్నారు కదా. ఉమ్, పవన్ కళ్యాణ్ వెళ్ళిన దగ్గర, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన తర్వాత సినిమా షూటింగ్ లాగా పెట్టి ఏ పరదాలు లేకుండా వాళ్ళు వెళ్తున్నారా? ఉమ్. మొత్తం అంతా కూడా కంచెలు కట్టుకుంటున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు అసలు ఫ్రీగా వెళ్తున్నారు కదా, జనాలు ఉంటాయి కదా పెన్షన్ అక్కడ. జనాలు ఉంటాయి కదా ఆయనకి, ఆయన జనాలు వస్తే కదండి, ఉమ్. ఆయన జనాలు వస్తే పెన్షన్ కదా. ఇవ్వడానికి కూడా ఎవ్రీ మంత్ వెళ్తున్నారు కదా సార్, పబ్లిక్ లోకి ఫ్రీగా వెళ్తున్నారు. ఆయన ఏం కంచెలు కట్టుకోలేదు కదా. పెన్షన్ కదండి, పెన్షన్లు కూడా కాదు, సినిమా షూటింగ్కి వెళ్తారు, షార్ట్ ఫిల్మ్ షూటింగ్ జరుగుతూ ఉంటుంది. ఒకసారి ఐరన్ బాక్స్ వాళ్ళతో, ఒకసారి ఆటో వాళ్ళతో, ఒకసారి ఇంట్లో ఆ స్టవ్కి ఆ నిప్పు కూడా, ఫైర్ కూడా లేకుండానే చేపల పులుసు ఆ తినడము, ఆ స్పూన్తో చేపల పులుసు నాకు తెలిసి ఎవరు తినలేదు, వ్యక్తిగతంగా అనట్లేదు కానీ నార్మల్గా చేపలు అంటే ముళ్ళు అలా ఉంటాయి కాబట్టి ఉమ్, తీసుకొని తింటారు. ఆ స్పూన్తో తినడం అనేది తెలియదు, స్టవ్ లిగిచ్చేవాడు తెలియదు, ఉమ్, ఆ ఇంట్లో వాళ్ళు ఎక్కడ ఉందో తెలియదు. జనాలు ఉంటాయి కదా, ఆయన సినిమా షూటింగ్లకు వెళ్తూ ఉంటారు. షార్ట్ ఫిల్మ్ నెంబర్ 1, షార్ట్ ఫిల్మ్ 2, 3, 4, 5 అని ప్రభుత్వ సొమ్ముతో ఉమ్, ప్రతి నెల ఇచ్చేది అదే పెన్షనే. ఉమ్. ఎవరైనా కూడా ఎక్కడంటండి ఒక సంక్షేమ పథకం అంటే వాళ్ళ కావచ్చు. ఉద్దేశం పబ్లిక్ కి మేము దగ్గరగా ఉన్నాం, వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా మేము చూస్తున్నాము, ఎక్కడ కూడా అన్యాయం జరగకోకుండా వాళ్ళకి ఏం కావాలో మేము అందరికీ ఈక్వల్ గా చూసుకుంటాం, హెల్ప్ చేస్తున్నాం అంటారు. అలాంటప్పుడు ఎప్పుడు వెళ్తారంటే అండి, ఆక్వా రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఆక్వా రైతుల దగ్గరికి వెళ్ళాలి. పొగాకు రైతులు ఉన్నారు, పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళాలి. ఈరోజు తోతాపూర్ మామిడికి లాస్ట్ ఇయర్ దెబ్బతిన్నారు, ఈ ఇయర్ అక్కడికి వెళ్ళాలి. చీనా రైతులు ఉన్నారు, వెళ్ళాలి. అరటి రైతులు దెబ్బతిన్నారు, వెళ్ళాలి. ఉమ్, అలా కాదు, ఒకే పథకము, ఉమ్, ఒకే పథకము, అందులో కూడా కోతలకు వస్తూ ఉండేటువంటి పథకము. ఆ పథకం పెన్షన్ పథకానికి ఫస్ట్ టైం ఇచ్చారు, ఓకే, ఒక ముఖ్యమంత్రిగా వెళ్ళాలి. ఉమ్, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 25సారి ఎవరైనా ఒక పథకం ఏదో అంటారు చూడు, చెల్లికి చేయాలి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అన్నట్లు ఆ పథకం పట్టుకొని వెళ్ళడం ఏంటండి? ఉమ్, ప్రభుత్వ సొమ్ము ఖర్చు కదా. ఈయన తిరిగినటువంటి ఆ హెలికాప్టర్లకి, ఆ విమాన ఖర్చులకి, దాంతో ఇంకొక 4 లక్షల మంది కొత్త వాళ్ళకి, వృద్ధులకు కావచ్చు, విడోస్కి కావచ్చు, కొత్త పెన్షన్ ఇవ్వచ్చు. ఉమ్, కానీ ఉండేటి కట్ చేస్తే ఇలా చేస్తున్నారు. ఉమ్, ఆయన షూటింగ్లకి, ఈవెంట్లకి తప్ప ఉమ్, దానివల్ల ఉపయోగం లేదు. ఉమ్, ఆ పరదాలు అనేటువంటిది ఆయనకు అవసరం లేదు. జనాలు కూడా ఎటు రారు, చూసాం మనం. ఉమ్, ఎందుకు ఇదంతా కూడాను కంపారిజన్ చేసుకోవడానికి లేదు. ఉమ్, అభిమానం జగన్మోహన్ రెడ్డి గారు మిగతా వాళ్ళు చూసుకున్నట్లయితే అవతల సినీ గ్లామర్ ఉన్న, యువతల రియల్ గ్లామర్. ఏదో మా నాయకుడు కాబట్టి పొగుడతాము అని చెప్పి కాదు, ఉమ్, ఆయనకు ఉండేటువంటిది ఆయన మొదటి నుంచి ఒకటే ఉండే, ఉమ్,
నువ్వు నేను కలిస్తే మనం అవుతాం, మనం కలిస్తే జనం అవుతాం, జనం కలిస్తే జగన్ అవుతారు, జగన్ కోసం జనం కోసం జగన్. ఈ నానుడు అనేటువంటిది ఆయన రాజకీయాలకు రాకముందు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ నాన్నగారికి ప్రచారం చేయడానికి వెళ్ళినా కూడా వచ్చేది. సో ఆ జన అభిమానం అనేటువంటిది ఈ దేశంలోనే టాప్ 1 to 3 తీసుకున్నట్లయితే కనుక 1 to 3 ప్లేస్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. మీ కార్యకర్తలు ఎలా ఉన్నారు? కార్యకర్తలు చాలా కసిగా ఉన్నారు. చాలా కోల్పోయాము. ఈ 2 సంవత్సరాలకే 20 సంవత్సరాలుగా ఉన్నాము. ఏ కార్యకర్త తీసుకున్నా కూడాను, ప్రజలు తీసుకున్నా కూడాను తప్పు చేశాము. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చంద్రబాబు మాటలని, మేనిఫెస్టో మాటలని కొంత మోసపోయాము అనేటువంటిది ఉంది. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఈ ప్రభుత్వాన్ని మార్చుకుందామా, జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకుందామని ప్రజలు ఉన్నారు. కార్యకర్తలు కూడా విసిగి వేసారు. నోరెత్తి బయటకు వచ్చేసేసి మా వాళ్ళకి పెన్షన్ రాలేదు, లేదా యూరియా లేదు, ఎరువులు రాలేదు అనేటువంటిది ఎవరన్నా అడిగినా కూడా అక్రమ కేసులు పెట్టడం. అంటే వాక్ స్వాతంత్రపు హక్కు అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో ఎర్రబుక్కు రాజ్యాంగం ద్వారా ఆ ఫండమెంటల్ రైట్ అనేటువంటిది ఇగ్నోర్ చేయబడింది. దీంతో ప్రజల్లో అండ్రెస్ట్ అనేటువంటిది ఉంది. దీనికోసము ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా కార్యకర్తలందరూ కూడాను జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలి, ఆయన సంక్షేమ పాలన, అభివృద్ధి రంజక పాలన కావాలనేటువంటిదే ఒకటే నినాదంతో ఉన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు వస్తారంటారా సింగిల్ గా? ఆయన వచ్చేది సింగిల్ గానే. వాళ్ళకి భయం ఉంది, వాళ్ళు సింగిల్ గా రావడానికి వణుకుతున్నారు. ఖచ్చితంగా అండి, సింగిల్ గా ఖచ్చితంగా 40%. ఇన్ని అబద్ధాలు ఇన్ని చేసినా కూడా 40% ఓట్ల బ్యాంకుతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళు అలివిగానే హామీలు ఇచ్చినా కూడా ఈ రోజు వాళ్ళు అమలు చేసింది 5% కూడా అమలు చేయరు. సంక్షేమ పథకాలు కానీ, వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో కానీ కేవలము ఒక హైప్ తీసుకొని రావడము, గ్లోబల్ ప్రచారం చేసుకుంటూ ఉండడము, లేనిది ఉన్నట్లు క్రియేట్ చేసుకోవడము. ఈరోజు పేపర్ వరకు బాగుంటుంది, టీవీలో చూడడానికి బాగుంటుంది, చెప్పుకోవడానికి బాగుంటుంది, రియాలిటీ తెలుస్తుంది కదా. వాడికి నాకేమొచ్చిందని ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు 2 ఏళ్లలో రైతు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, మహిళ కావచ్చు, యువత కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఈవెన్ పేషెంట్లు కావచ్చు, మాకేమొచ్చిందని ఆ ఫీల్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇది దీంతో ఏంటంటే అన్ని వర్గాల వారు కూడా మోసపోయారు. అంటే ఇంతకు ముందు కూడా మీ గవర్నమెంట్ లో కార్యకర్తల్ని కూడా ఎవరు కూడా కేర్ చేయలేదు. ఎమ్మెల్యేలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళకి ఫ్రీగా వెళ్ళటానికి కూడా ఒక అవకాశం ఇవ్వలేదు మాకు మాట్లాడటానికి కూడా అని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా అండి, అది మాత్రము కొంచెం అగ్రి చేయాల్సిన విషయం. ఎందుకంటే పాండమిక్ సిచ్యువేషన్ వచ్చింది. ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాగానే ఈనాడు పత్రిక తీసుకున్నట్లయితే నాకు తెలిసి జూన్ 30వ తారీఖు అనుకుంటా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది. జూన్ 29వ తారీఖు తీసుకున్నట్లయితే మే 30 చూసుకున్నట్లయితే మే 30 అనుకుంటా, మే 29వ తారీఖున యనమల రామకృష్ణుడు గారు ఆర్థిక మంత్రిగా ఉన్నారు. 100 కోట్లే ఉంది ఖజానాలో, ఈయనేం పరిపాలిస్తాడు అన్నారు. ఇమ్మీడియట్ 1వ తారీఖు వచ్చింది, జీతాలు ఇవ్వాలి. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో వాళ్ళు మాకు హ్యాండ్ ఓవర్ చేశారు. దీన్ని గాడిలో పెట్టుకుంటూ ఉండగానే ఇమ్మీడియట్ గా పాండమిక్ సిచ్యువేషన్స్ వచ్చాయి, కోవిడ్. ఆ కోవిడ్ లో మాట తప్పకూడదు, సంక్షేమ పథకాలు అని చెప్పి చేశారు. సక్రమైనటువంటి పరిపాలన అందియాలి, అర్హులందరికీ కూడా ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని వాలంటరీ వ్యవస్థ తీసుకొని వచ్చారు, సచివాలయ వ్యవస్థ తీసుకొని వచ్చారు. దీంతో ఏంటంటే క్యాడర్ అనేటువంటిది పని లేకుండా డైరెక్ట్ సంక్షేమ పథకాలు అంతా కూడా వెళ్ళేటి. సో ఆ క్యాడర్కి కాస్త ఇబ్బందులు పడినటువంటి మాత్రం వాస్తవమే. సో అటువంటి పరిస్థితుల్లో చేయలేదు అనుకున్నటువంటి స్థాయిలో అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు. ఇప్పుడు నెక్స్ట్ 2.0 జగన్ 2.0లో ఎప్పుడైతే 2029లో అధికారంలోకి వస్తానే ఈ కార్యకర్తల చేతనే గుడ్ గవర్నెన్స్ అనేది, వాళ్ళలాగా హింసలు ఇవిను ఏరివేరేయాలి అటువంటి ఉండదు. మంచి పరిపాలన కార్యకర్తల ద్వారానే భాగస్వామ్యంతో జరుగుతుంది. ప్రథమ ప్రాధాన్యత కార్యకర్తలకు ఉంటుంది, వైసీపీ నాయకులకు కార్యకర్తలకు ఉంటుంది అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు కూడా బహిరంగంగానే చెప్పడం జరిగింది. ఈ మాట కోసమే కార్యకర్తలు ఎదురు చూశారు. ఆ మాటతో కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో మంచి పరిపాలన అందియాలి అనేటువంటిది. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.